చూడండి మనం కిచెన్‌లో ఎక్కువ చాలా కూడా ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఎందుకురా అంటే చూడండి, ఈ విధంగా మనము ఆయిల్ మనం దీంట్లో ఇలాంటి దాంట్లో వేసుకొనొచ్చి దోసలో, చపాతీల్లో, ఆమ్లెట్‌లో అదే విధంగా మీకు పరోటాల్లో వేస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందిరా అంటే ఆయిల్ అనేది చాలా వేస్ట్ అవుతూ వస్తుంది. సో, నేను మీకోసం తీసుకొచ్చాను ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా మీరు ఎలాగైతే వాడతారో, సపోజ్ మీరు స్పూన్‌తో దోసలో వేసినప్పుడు ఒక చోట పడుతుంది ఆయిల్ అన్నది, ఇంకొక చోట పడదనమాట. సో అలాంటి వాటికి చెక్ పెడుతూ మీకోసం నేను తీసుకొచ్చానమాట. 2 ఇన్ 1 ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. దీంట్లో మనం ఆయిల్ అనేది వేసుకొనేసి ఈ విధంగా స్ప్రే అనేది చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే ఆయిల్ అనేది ప్రతి చోట కూడా చేరుతుందనమాట. ఆమ్లెట్‌లో గానీ, దాని తర్వాత చపాతీలో గానీ, పరోటాలో గానీ, దోసలో గానీ ప్రతి చోట కూడా ఆయిల్ అనేది చేరుతుంది. ప్లస్ ఆయిల్ అనేది వేస్ట్ అనేది అవ్వదనమాట. సో, ఇది అదే విధంగా మీకు చూడండి, ఇప్పుడు సపోజ్ మనము చపాతీలో, దోసలో, ఆమ్లెట్‌లో మనము ఈ విధంగా స్ప్రే చేస్తాము. స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది ఇంకొక దాంట్లో వేసుకొనొచ్చి మనం కర్రీలోకి వేస్తూ ఉంటాము. సో, దానికోసం ఏమవుతుందిరా అంటే ఇది ఒక రకంగా వాడాలి. ఇంకొక రకంగా మనము ఇంకొక బట్టల్లో ఆయిల్ అనేది వేసుకుంటా ఉంటామనమాట. అలాంటి వాటి లేకుండా 2 ఇన్ 1 అనమాట. మనము కర్రీస్‌లో కూడా వేసుకోవచ్చు. ప్లస్ చపాతీల్లో కూడా మనము ఈ విధంగా స్ప్రే చేసి ఆయిల్‌ని మనము పొదుపు చేసుకోవచ్చనమాట. చూడండి ఈ విధంగా ఉంటుందనమాట ఈ బటన్ ఓపెన్ చేయంగానే ఇక్కడి నుండి మనము కర్రీస్‌లో అనేది మనము వేసుకుంటామనమాట. ఆయిల్ అనేది వేసుకుంటాము. ప్లస్ దీన్ని క్లోజ్ చేసి ఈ విధంగా స్ప్రే చేస్తే మనకు దోసలో గానీ, ఆమ్లెట్‌లో గానీ స్ప్రే అవుతుందనమాట. మొత్తము అంతా ఒకే చోట చేరకుండా ప్రతి చోట కూడా మనకు ఆయిల్ అనేది చేరుతుంది. దీనివల్ల మనకు ఆయిల్ అనేది సేవ్ అవుతుందనమాట. కాస్ట్ ఓన్లీ 150 రూపీస్‌కి వచ్చేస్తుంది. దీని కాస్ట్ 250 రూపీస్ ఉంది. బట్ మీకు ఈ మంత్ 30th వరకు ఓన్లీ 250 రూపీస్‌కే సారీ దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ ఉంది. బట్ ఈ ఆఫర్‌లో మీకు ఈ యానివర్సరీ ఆఫర్‌లో ఈ మంత్ 30th వరకు మీకు కేవలం 150 రూపీస్‌లో వచ్చేస్తుంది. అదేవిధంగా చూడండి, కేవలం స్ప్రే చేయడానికి మాత్రమే ఇది పనికొస్తుందనమాట. ఆయిల్ స్ప్రే బాటిల్. దీని కాస్ట్ 125 రూపీస్ ఉంది. బట్ ఇప్పుడు మీకు 100 రూపీస్‌లో వచ్చేస్తుంది ఈ మంత్ 30th వరకు. అదేవిధంగా చూడండి, సపోజ్ మనము కర్రీస్‌లో ఆయిల్ అనేది వాడతాము. పకోడీలు గానీ, మనకు బజ్జీలు గానీ చేసిన తర్వాత ఆయిల్ అనేది వాడతాము. వాడిన తర్వాత ఏమవుతుందిరా అంటే మిగిలిపోతుంది ఆయిల్ అనేది. ఆ మిగిలిపోయినప్పుడు ఏమవుతుందిరా అంటే దాంట్లో అంతా డస్ట్ అంతా కూడా ఫామ్ అయిపోయి ఉంటుంది. అలాంటి వాటి కోసం నేను తీసుకొచ్చాను చూడండి మీకు. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ స్టైనర్ అనమాట ఇది. సపోజ్ మనము ఆ మిగిలిన ఆయిల్‌ని దీంట్లో వేసేస్తే ఏమవుతుందిరా అంటే మనకు ప్యూర్ ఆయిల్ అనేది కింద చేరుతుంది. ఆ డస్ట్ అని ఉండేది అంతా మొత్తం కూడా ఇక్కడ వచ్చేస్తుందనమాట. సో, ఇది కూడా మనకు కిచెన్‌లో చాలా యూజ్‌ఫుల్ ప్రోడక్ట్ ఇది. కాస్ట్ కూడా ఎక్కువ ఏం కాదు, 350 రూపీస్. బట్ మీకు 275 రూపీస్ వరకే వచ్చేస్తుంది. ఈ ఆఫర్ అనేది మీకు 30th నవంబర్ వరకు మీకు ఆఫర్ అనేది ఉంటుందన్నమాట. దీని కాస్ట్ ఓన్లీ 275 రూపీస్ మాత్రమే. అదే విధంగా చూడండి, మీకు అక్రిలిక్ ఆయిల్ క్యాన్ అనమాట. చూడండి, ఇది అన్‌బ్రేకబుల్ ఉంటుంది. సపోజ్ మనము దీన్ని ఈ విధంగా మనము కొట్టినా కూడా ఇది పగలదనమాట. ఈ విధంగా అన్‌బ్రేకబుల్ ఉంటుంది మీకు. ప్లస్ దీంట్లో డిఫరెంట్ సైజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ విధంగా మీకు చిన్నది, పెద్దది ఈ విధంగా. ఇది వచ్చేసి మీకు పావు లీటర్ అనమాట. 250 ml వస్తుందనమాట. దీని కాస్ట్ 175 రూపీస్ మాత్రమే. అదేవిధంగా చూడండి, ఇది 500 ml వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 375 రూపీస్ మాత్రమే. ఇవన్నీ కూడా పగలేవి కావు. అదేవిధంగా చూడండి, ఇది 1 లీటర్ది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 600 రూపీస్ మాత్రమే.